సిరిసిల్ల మరోసారి అవుతుందా బీఆర్ఎస్ జిల్లా? 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అక్కడ అంతటా బీఆర్ఎస్ జోరే కనిపించింది. ఎన్నిక ఏదైనా అక్కడ కారు స్పీడ్కి ఎలాంటి బ్రేకులు పడలేదు ఎప్పుడు. అయితే అలాంటి సిరిసిల్లలో ఇప్పుడు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? గులాబీ జోష్ అదే స్థాయిలో కొనసాగుతుందా? కేటీఆర్ కంచుకోటలో కాంగ్రెస్ పాగా వేస్తుందా? సిరిసిల్ల నియోజకవర్గం బీఆర్ఎస్ కు కంచుకోట. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి 2023 వరకు ఇలా ప్రతి ఎన్నికల్లో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులే 90% పైగా విజయం సాధించారు. అదేవిధంగా మిగతా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా బీఆర్ఎస్ హవా కొనసాగింది. అయితే ఇప్పుడు జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అలాంటి ఫలితాలు వస్తాయా అనే చర్చ సాగుతోంది. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ స్థానిక సంస్థల్లో ఎంత ప్రభావం చూపుతుందని చర్చ మొదలైంది. కేటీఆర్ ను దెబ్బకొట్టే వ్యూహంలో భాగంగా ఇక్కడ తమ మద్దతుదారులను అధికంగా గెలిపించేందుకు వ్యూహాలను రూపొందిస్తోంది కాంగ్రెస్. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి ఈ సెగ్మెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. సిరిసిల్ల సెగ్మెంట్ లో అత్యధికంగా గ్రామీణ ప్రాంతం ఉంటుంది. ఇక్కడ ఏ పార్టీ మద్దతుదారులు విజయం సాధిస్తే రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే కేటీఆర్ 2 సార్లు సిరిసిల్లలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మండలాల వారీగా నేతలను పిలిపించుకొని వారితో ముచ్చటించారు. గత ఎన్నికల ఫలితాలే మళ్లీ రిపీట్ కావాలని నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు కేటీఆర్. 2వ-3వ విడతలో సిరిసిల్ల సెగ్మెంట్ లో పలు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే గ్రామాలలో బలమైన నేతలను సర్పంచులుగా బరిలోకి నిలిపేందుకు సిద్ధమైంది బీఆర్ఎస్. మేజర్ గ్రామ పంచాయతీల్లో మరింత సత్తా చాటేందుకు ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా మండల కేంద్రాల్లో పైచేయి సాధించేందుకు ముందుండాలని బీఆర్ఎస్ నేతలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు కేటీఆర్. ఇక్కడి నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. కీలకమైన ఈ ఎన్నికల్లో ఏ చిన్ని పార్టీ పొరపాటు చేయవద్దంటూ నేతలకు సూచిస్తున్నారు కేటీఆర్. ఇప్పటికే గ్రామాల వారీగా బీఆర్ఎస్ నేతలు వివరాలను సేకరించారు. రిజర్వేషన్ల వారీగా మద్దతుదారులను ఖరారు చేయనున్నారు. అధికార కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష బీజేపీ కూడా సిరిసిల్లపై ఇప్పుడు గట్టిగా దృష్టి పెట్టాయి. దీంతో ఈ 2 పార్టీలను ఎదుర్కొని బీఆర్ఎస్ మద్దతుదారులు ఎంతవరకు సత్తా చాటుతారు అనే దానిపై చర్చ సాగుతోంది. అయితే కేటీఆర్ ఏం చేసినా తమదే విజయం అని కాంగ్రెస్ ధీమాగా ఉంది. తాము ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అయితే 6 గ్యారెంటీలు అమలు చేయడం లేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది. మొత్తానికి కేటీఆర్ కంచుకోట లాంటి సిరిసిల్లలో స్థానిక ఫలితాలు కారు పార్టీకి అనుకూలంగా వస్తాయా లేక ఆ పార్టీకి బ్రేకులు వేస్తాయా అన్నది చూడాలి.